ప్రభు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. సర్వకృపానిధియగు దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని విలువైన పరలోకపు సంగతులను మనము ధ్యానము చేయుటకు ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయంలో ప్రతిదినము దేవుని వాక్యము వింటూ ఆత్మీయముగా బలపరచబడుతూ ఉన్నా దేవుని ప్రియబిడలైన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు పేరట వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, బాగున్నారు కదండి అందరూ? గడిచిన 2 దినముల నుంచి దేవుని నమ్మిన వారు దేనికి విధేయులుగా ఉండాలి అనే ఒక సందేశాన్ని, దేవుని నమ్మిన వారు ఎవరిలాంటి విధేయులుగా ఉండాలి అని 2 సందేశాలు మనం చూసాం. విధేయత, ఒక మనిషిలోని విధేయత వినయాన్ని, గొప్ప ఆశీర్వాదాన్ని చవి చూస్తుంది. విధేయులు కానివారు జీవితంలో వృద్ధిలోనికి రారు. ప్రియులారా, పరమతండ్రికి కుమారుడైన యేసుక్రీస్తు విధేయుడైతే దేవుని నమ్మిన ప్రియబిడలమైన మనము ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా సత్యమునకు విధేయులముగా, విశ్వాసమునకు విధేయులముగా, ప్రభు యొక్క మాటకు విధేయులముగా, అన్ని విషయములలో విధేయులుగా ఉండాలి అని. రెండవది, ప్రభులాంటి విధేయత, భక్తులను చేర్చుకునే విధేయత, సంపూర్ణ విధేయత ఉండాలి అని మనం చూసాం. చాలా సంతోషం. ఈరోజు రేపు కూడా కొన్ని విషయాలు మనం ధ్యానం చేయబోతున్నాం. ఈరోజైతే విధేయత లేకుంటే కలిగే నష్టాలు ఏవి? విధేయత లేకుంటే దేవుని నమ్మిన వారు, ఆ మాట ముఖ్యమైనది, దేవుని నమ్మిన వారు విధేయత లేకుంటే కలిగే నష్టాలు ఏమిటి? దేవుని నమ్ముకున్నాం, అంతకుముందు గర్విష్ఠులుగా ఉన్నాము, అతిశయపడుతూ ఉన్నాము, అహంకారంగా ఉన్నాము, అసూయతో ఉన్నాము, ద్వేషముతో ఉన్నాము, ఎలాగో ఉన్నాం. కానీ దేవుని నమ్ముకున్న మనం దేవునికి సాక్షిగా బ్రతికేటటువంటి విషయంలో మనల్ని మనము ప్రభు ఎదుట సమర్పణ జీవితాన్ని ప్రారంభించిన మనం విధేయత కలిగి ఉండకపోతే నష్టాలేంటో ఈరోజు చూద్దాం. విధేయత కలిగి ఉంటే కలిగే ఆశీర్వాదాలు ఏమిటో రేపు సందేశంలో చూద్దాం. 2 వాక్య భాగంలోనికి వెళ్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక నష్టాలను చూస్తూ ఉన్నాం. 2వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని అద్భుతకరమైన మాటగా ఒకసారి మనం చదువుకుందామా? కట్టువారు, ఆ మాట చూడండి, వాక్యమున కవిధేయులై తొట్టిల్లుచున్నారు. చాలు. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని నమ్మిన మనం విధేయులుగా జీవించకపోతే కలిగే నష్టాలను చూస్తున్నాం. అక్కడ ప్రభు ఒక అద్భుతకరమైనటువంటి మాటను పై వచనాల్లో చెబుతూ వచ్చాడు. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏమాత్రము సిగ్గుపడడు అని. ఇల్లు కట్టువారు ఏ రాయి అయితే నిషేధించారో, అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి చెప్పబడిన మాట, ఏ రాయి ఏ ప్రభునైతే నిషేధించారో ఆయనే చివరికి మూలరాయి, తలరాయి ఆయాడు అని చెబుతూ 8వ వచనంలో ఆ అద్భుతకరమైన మాట, కట్టువారు వాక్యమునకు అవిధేయులైతే, మొదటి సందేశంలో సత్యము అనగా వాక్యమునకు విధేయులు కావాలి అని మనం చూసాం. ఇక్కడ అవిధేయులైతే అన్నాడు. వాక్యమునకు అవిధేయులైతే తొట్టిల్లుదురు అన్నాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, తొట్టిల్లుట
అంటే ఏంటి? పడిపోవడానికి ముందు జరిగే ఒక ప్రక్రియ. మనం దారిలో నడుచుకుంటూ వెళ్తున్నాం, ఎక్కడో ఒక రాయి తగిలి కాలికి ఇలాగ పడిపోయేటప్పుడు ఏదైనా సపోర్ట్ దొరికిందనుకోండి, రాయో చెట్టో ముందు మనిషో సపోర్ట్ దొరికితే పడిపోం. మనం అలాగ రాయిని తగులుకొని పడిపోయేటప్పుడు ఏ సపోర్ట్ లేకపోతే పడిపోతాం. మీకు అర్థమవుతుండడానికి చెప్తున్నాను నేను. వాక్యమునకు అవిధేయులుగా బ్రతికితే తొట్టిల్లుతాం, తొట్టిల్లిన మనము పడిపోతాం. గుర్తుపెట్టుకోండి. మీరు ఇప్పుడు తొట్టిల్లిన పరిస్థితిలో ఉన్నారేమో, వాక్యమునకు అవిధేయులై. అంటే పడిపోవడానికి ముందు బైబిల్ గ్రంథం చెప్తుంది కదండి, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుస్తుంది. ఇప్పుడు వాక్యమునకు అవిధేయులయ్యామనుకో ఏం చేస్తాం? తిరగబడతాం. తిరగబడ్డ మనం వెంటనే పడిపోకపోవచ్చు, కానీ ఒకరోజు పడిపోతాం. మీకు బైబిల్ గ్రంథంలో పాత నిబంధన కాలంలో సంఖ్యాకాండం 12-13 ఇలాగ చదువుకుంటూ వస్తున్నప్పుడు మోషే దేవుని సేవకుడిగా ముందుకు వెళ్తూ ఉన్నాడు, దేవుని ఆత్మచేత నడిపిస్తూ ఉన్నాడు. అప్పుడు తిరగబడ్డారు చూడండి కొంతమంది, కోరాహు, దాతాను, అభిరాములు. వారు అన్నారు, ఈ సమాజంలో ప్రతి ఒక్కడు పరిశుద్ధుడే, ఎవరు ప్రార్థన చేసినా దేవుడు వింటాడు, నీ మాట మేము వినాల్సిన అవసరం లేదు. వీరు తొట్టిల్లారు. మరలా మోషే అంటున్నాడు, సరే ఎవరి పరిశుద్ధుడో నిర్ణయించేది దేవుడే కదా, కాబట్టి దేవుని ఎదుటకు మీ ధూపార్తులను తీసుకొని రండి. ఆయన ఎవరి ధూపార్తిని అంగీకరిస్తే వారే దేవుని ఆత్మ నడిపింపును బట్టి నాయకత్వంలో ముందుకెళ్దాం అని అన్నారు. ఇప్పుడు వీళ్ళు పశ్చాత్తాపపడి, తొందరపడి మాట్లాడాం పాస్టర్ గారు, క్షమించండి అని వీరు వెనక్కి వచ్చినట్లయితే భూమి నెర విడవడానికి, చావడానికి కారణమయ్యేది కాదు. అందుకే మీరు గమనించి చూడండి, మోషే మీదికి మిరియాం ఒకటే తిరగబల్ల. అంటే వాళ్ళ అక్క అయినటువంటి మిరియాం ఒకటే కాదు, అహరోను కూడా అక్క మాటకు కొంచెం అలాగా తోడు నిలిచాడు. దేవుడు ఎప్పుడైతే మిరియామును మొత్తాడో, ఆమె కుష్టు కలిగినదిగా అయిందో, వెంటనే మీరు అహరోను మాట్లాడిన మాట చూడండి, అయ్యో ప్రభువా క్షమించు, మేము ద్రోహం చేశామన్నాడు. అక్క తొట్టుబడగానే భయం వేసింది. ఇప్పుడు మోషే రిక్వెస్ట్ చేశాడు, ప్రభువా అక్కే కదా, ఏదో పొరపాటుగా మాట్లాడు, లేదు లేదు నువ్వు కొంచెం ఓపు కలిగి ఉండు, ఆమె పాలెం వెలుపట ఒక వారం ఉంటే తెలుస్తుంది ఆమెకు, ఇంకొకడికి నోరు మెదలదు అని అన్నాడు. తొట్టుపడితే వెంటనే మరలా తొట్టుపడకుండా జాగ్రత్త పడాలి. వాక్యమునకు అవిధేయులముగా మనం బ్రతికితే ప్రియులారా, తొట్టుపడతాం, తొందరపడతాం, పడతాం. తొందర పడతాం. తొందర ఏం తీసుకొచ్చింది? పడేది తీసుకొచ్చింది. అందుకే వాక్యమునకు అవిధేయులముగా బ్రతికితే తొట్టుపడతాము అని అన్నాడు. రెండవది ఏం జరుగుతుందో చూద్దామా మరి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనాన్ని చూద్దాం. అవిధేయులముగా, విధేయత లేకుంటే ఏం కలుగుతుందో మనం చూద్దాం. ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో చాలు. ఇంకా ఒకని విధేయత వలన నీతిమంతులది. ఇప్పుడు మన సబ్జెక్టు దేవునికి విధేయత లేకుంటే కలిగే, దేవుని నమ్ముకున్న మనం విధేయులుగా ఉండకపోతే కలిగే నష్టాలను చూస్తూ ఉన్నాం. రెండవది, మొదటిది విధేయులుగా ఉండక అవిధేయులుగా ఉంటే తొట్టిల్లుతాము. రెండవది విధేయులుగా కాకుండా అవిధేయులుగా ఉంటే పాపులుగానే జీవిస్తాం, పాపములోనికి వెళ్ళిపోతాం. అవును ప్రియులారా, బాగా వినండి మాట. దేవునికి విధేయుడిగా ఉన్నటువంటి ఆదాము, అవ్వ
ఏదేను వనములో సకల సౌకర్యాలతో సంతృప్తికరంగా ఉన్నారు. పాపము ఎరుగని పసి హృదయాలుగా ఉన్నారు. ఎందుకు? ఆయన మాట చెప్పాడు, ఈ తోట చెట్ల ఫలాలన్నీ మీరు తినండి నాన్న, కానీ ఆ మంచి చెడ్డలను తెలివినిచ్చే జీవవృక్షాన్ని మాత్రం మీరు తినద్దన్నాడు. తండ్రి, మీ మాటకు మేము శిరసావహిస్తామన్నారు. పసిపిల్లల మాదిరి ఆనందంగా ఉన్నారు ఆ ఏదేనులో. అపవాది ప్రవేశించగానే అప్పటిదాకా తమ జీవితాలకు ఆధారమైన దేవుని మాటలను నిర్లక్ష్యము చేసి అవిధేయులై, నేనంటాను వారు పండు తిన్నందుకు కాదు బయటికి వెళ్ళింది, వారు అవిధేయులైనందుకు బయటికి వెళ్ళిపోయారు. అవిధేయులైనందుకు పాపులుగా వారి ద్వారా సమస్త మానవాళికి సంక్రమిస్తూ వచ్చింది. అందుకే అపోస్తులుడైన పౌలు అన్నాడు, ఒకని అవిధేయత వలన అనేకులు ఎలాగు పాపులుగా చేయబడ్డారో, ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా. తండ్రి మాటకు అవిధేయులైనటువంటి ఆదామును బట్టి అనేక మంది పాపులుగా అయితే, తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు విధేయత మనకు నిత్య జీవాన్ని ఇచ్చింది. అందుకే ఈ మాట వింటున్న దేవుని కుమారుడా, కుమార్తె, పాపము అంటే మీకు అందరికీ తెలిసిన విషయమే, ఆజ్ఞను అతిక్రమించడము అని. అది భార్య మాట భర్త, భర్త మాట భార్య ఒకరినొకరు గౌరవించుకుంటున్నప్పుడు ఏ చెడు అయినా ప్రవేశించుకోకుండా జాగ్రత్త వహించడం. తల్లిదండ్రులు పిల్లల మాట విషయమై, అలాగే దేవుని బిడ్డలమైన మనము దేవుని మాట విషయమై, దేవుని మాట విషయమై ఎప్పుడైతే మనం విధేయత చూపుతామో మనము ఆనందాన్ని అనుభవిస్తాం. ఎప్పుడైతే అవిధేయులుగా ఉంటామో అనేకులు పాపులుగా చేయబడ్డిరి అని రాయబడింది. చాలామంది ఏమంటారంటే, ఆదాము అలాగూ చేశాడు కాబట్టి పాపంలో పడ్డాం, చేయకుంటే బాగుండు అంటాం. మంచిదే, తీర్పు భలే చెప్తాం మనం. దావీదు కూడా అలాగే చెప్పాడు కదా తీర్పు. నాతాను వచ్చి ఒక అద్భుతకరమైనటువంటి ఉపమానం చెబుతున్నప్పుడు, అయితే నేను ఇక్కడ అంటాను, ఆ మనుషుడవు నీవే అని నాతాను అన్నట్లుగా, మేమైతే అని మనం ఎవరమైనా అనుకుంటే మనం ఒకసారి ఆలోచన చేయవలసింది ఏంటనగా, మనకు ఎన్నో విషయాల్లో దేవుడు చేయొద్దు అని చెప్పి మన ఎదుట చేసి నష్టపోయిన వాళ్ళను మనకు బుద్ధి కలగడానికి, యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి వేద గ్రంథములో లిఖించి పెట్టి ఉంటే వింటున్నారా? మరి తాగద్దు అన్నాడు. తాగితే ఆరోగ్యం పాడవుతుంది, ఆత్మీయత పాడైపోతుంది, మనిషి దినదినం దిగజారిపోతాడు అని లేఖనము తెలియకోకుండా ఉన్న వ్యక్తికి కూడా తెలుసు. నేను చాలా పర్యాయంలో అలా గమనించిన విషయం ఏంటంటే, వాకింగ్కి వెళ్ళేటప్పుడు నేను అలాగ వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ కొన్ని హ్యాండ్స్ ప్యాకెట్స్ ఉంటాయి. బైబిల్ గురించి మాట్లాడనులేండి, ఒక్క నిమిషం ఆగుదాం. హ్యాండ్స్ అంటే ఇలాగ చేతులలో కలుపుకొని పెదాల కింద అక్కడ పెట్టుకోవడం. మా దగ్గరికి పని వచ్చిన వాళ్ళు చేస్తే చూశాను నేను. మనం దారిలో వెళ్ళేటప్పుడు ఆ ప్యాకెట్ గాలికి తిరగబడ్డప్పుడు చూడండి, దాని మీద దవడ భాగము భయంకరంగా పుచ్చిపోయిన దృశ్యాన్ని, క్యాన్సర్ వ్యాధి సోకిన దృశ్యాన్ని అమ్మే ప్యాకెట్ మీదనే ఉంటుంది. అది సిగరెట్టో హాన్సో వాట్ ఎవర్ ఏదైనా. కొనేవాడు ప్యాకెట్ను చూసినప్పుడు ఆ బొమ్మను చూడ్డా అండి? బైబిల్ వద్దులేండి, కొనేవాడు ఆ బొమ్మను చూడడా? చూసి కూడా వాడు కోరుకుంటున్నాడు మరణాన్ని. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో విధేయులైన వారు ఎంతగా దీవించబడ్డారో తర్వాత విషయం చెప్తాను నేను. దేవుని వాక్యానికి అవిధేయులుగా ఉండకూడదు. అవిధేయులైన వారి మీదకి ఉపద్రవం వచ్చింది, భూమి నెరవిడిచి చంపేసింది, ఆకాశము నుంచి అగ్ని దిగి వచ్చి చంపింది, ఆర్థికంగా చితికిపోయారు, మానసికంగా కృంగిపోయారు. ఇలాంటి ఎన్నో విషయాలు మనం విన్నాం. అయినా ఏం చేస్తున్నాం? అదే పని,
అందుకేనేమో పేతురు భక్తుడు అన్నాడు, కుక్క తన వాంతికి తినినట్లు, కడగబడిన పంది బురదలోనికి దొర్లినట్లు. ఏంటి అలాగన్నాడు? వాటి నైజము మార్పుది లేదు. మరి మనుషులం కదా మనము, అవిధేయులుగా బ్రతకకూడదు కదా, జాగ్రత్త వహిద్దాం. మొదటిది, విధేయత లేకుండా జీవిస్తే కలిగే నష్టాలు, తొట్టిల్లుతాం. రెండోది, పాపులం అవుతాం. మూడవది ఏమవుతామో ఎఫెసీలకు రాసిన పత్రికకు వెళ్దామా? ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6-7 వచనాలు ఇక్కడ కలిసి ఉన్నాయి. అవిధేయులైన వారి మీదికి ఏమి కలుగుతుందో ఒక్కసారి మనం 6-7 వచనాల్లో ఉన్న మాటలు చూద్దాం. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మల్ని మోసపరచనీయకుడి, ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి వచ్చును గనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకుడి. చాలు. మూడవది ప్రియులారా, దేవుని వాక్యానికి లేదా దేవుని ఎడల నమ్ముకున్న మనం విధేయత కలిగి ఉండకపోతే దేవుని ఉగ్రత వస్తుందట. కోపం కాదు, దేవుని కోపం కాదు. ఉగ్రత వేరు, కోపం వేరు. కోపము ఉగ్రత రెండే అనుకోమాకండి. ప్రార్థన చేయుట, మొరపెట్టుట రెండు ఒకటే అనుకోమాకండి. ప్రార్థన చేయుట అంటే మొరపెట్టుట కాదు. సహజంగా మొరపెట్టుకోవడం వేరు, ప్రార్థన చేయడం వేరు. మొరపెట్టుకోవడము అంటే తమ స్థాయిని మించి అరవడం. దావీదు కుమారుడా నన్ను కరుణించు అని భర్తమై గుడ్డోడు అరిచాడు చూడండి, అది గట్ట కేకలేయడం. ఆ చిన్నవాని మొర విని హాగరు పొద అక్కడ పడేసిన కుమారుడు అంటే అధికమైన బాధ చేత గట్టిగా కేక వేయడం మొర. ప్రార్థన అన్న దేవాలయంలో నోట్లో కొనుక్కున్నట్టుగా చేసుకోవచ్చు. కోపం వేరు, ఉగ్రత వేరు. కోపగించుకున్నప్పుడు దేవుడు చాలా కరాఖండితంగా చెప్పాడు వాళ్ళతో, వీరొద్దయ్యా, ఇంకా వీళ్ళని గురించి నువ్వు ఆలోచించగాకు, నేను ఒకరిని తీసుకుని వెళ్తాను పాలు తేనెలు ప్రవహించు కనాను దేశానికి అని కోపగించుకుని మాట్లాడాడు. ఇశ్రాయేలు యొక్క తిరుగుబాటు సనుగునుగులను బట్టి అది కోపం. ఆ కోపాన్ని మోషే శాంతిపరిచాడు. తండ్రి, నా పేరు తీసే కావాలంటే వాళ్ళు లేకోకుండా ఎలాగా, వాళ్ళు రావాలి. ఆ దేవుడు అరణ్యంలో చంపేశాడని నింద నీకు వస్తే నేను తట్టుకోలేను అన్నాడు. కోపాన్ని వెనక్కి తీసుకున్నాడు. ఉగ్రత ఉంది చూడండి, ఇంకా వెనక్కి తీసుకోలా. ఉగ్రత అనేది దాతాను, కోరాహు, అభిరాముల మీదకి వచ్చినప్పుడు ఇంకా భూమి నెర విడిచి చంపేయడమే. ఎక్స్క్యూజ్ లేదు, క్షమాపణ లేనిది ఉగ్రత. ఇక్కడ దేవుడు కూడా అదే మాట్లాడుతున్నాడు ప్రభునందు ప్రియులారా. వ్యర్థమైనటువంటి మాటల వలన ఎవడు మిమ్మల్ని మోసపరచనేగాకండి. ఎందుకు అంటే ఎవడైతే విధేయుడుగా ఉండడో వాని మీదికి దేవుని ఉగ్రత వస్తుంది. అందుకే దేవుని వాక్యం సెలవిచ్చింది, ఉగ్రత దినమున ఆస్తి అక్కరకు రాదు అని. ఇంకెందుకు అప్పుడు ఆస్తి? మనిషి జీవితాలు అతలాకుతలమైపోతూ ఉంటే. దేవునందు ప్రియమైన వారలారా, ఒక దైవదాసుడిగా జ్ఞాపకం చేస్తున్నాను, అవిధేయత వల్ల అన్ని నష్టాలే, విధేయత వల్ల అన్ని ఆశీర్వాదాలే. అందుకే అవిధేయుడైనటువంటి మనం చూస్తూ వచ్చినప్పుడు వ్యక్తులు తొట్టిల్లుతారు. విధేయత లేని వ్యక్తులు పాపులుగానే మిగిలిపోతారు. విధేయత లేకపోతే దేవుని ఉగ్రతకు పాత్రులవుతారు. ఇంకా విధేయత లేకపోతే ఏం కలుగుతుందో ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం ప్రియులారా. హెబ్రీలకు రాసిన పత్రిక 4, 6, 7 కలిసి ఉన్నాయి, చదుదాం. కాగా
ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురను మాట నిశ్చయము గనుకను ముందు స్వార్థ వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేరు గనుకను. చాలు. విధేయత లేకపోతే విశ్రాంతిలో ప్రవేశించలేరు. అది పెద్ద నష్టం. ఈరోజు చాలామంది మందిరాలకు వచ్చేస్తూ ఉన్నారు కదండి. దేవుని వాక్యము హెచ్చరిస్తుంది కదా, పాపివని ఒప్పుకో, పశ్చాత్తాపపడు, మనస్సు మార్చుకో, యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఒప్పుకో, దేవాది దేవుడని నమ్ముకో, ఆయన నామమున రక్షించబడు, ప్రభు బల్లలో చేయి, ప్రభుకు సాక్షిగా ఉండు. ఇలాగ చెబుతుంటే బైబిల్ సంకలో పెట్టుకుని మందిరానికి రావడం పోవడం, రక్షణను గూర్చిన ఏమాత్రము జాగ్రత్త లేదు. చచ్చిపోయిన తర్వాత సమాధుల స్థలం మీద లేకపోతే సమాధుల మీద మాత్రం వీరు నిత్య విశ్రాంతిలో ప్రవేశించారు. ఎక్కడ? ఎవరు చెప్పారు నిత్య విశ్రాంతి అని? ప్రభువునందు మృతినందు మృతులు ధన్యులు వారు తమ ప్రయాసలు మాని విశ్రాంతిలో ప్రవేశించారు. ఏది? తాగి 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 దేహంలోని భాగాలన్నీ పాడైపోయిన వ్యక్తి విశ్రాంతిలోనికి వెళ్తాడా? మీకు తెలీదా మరి? లూకాసు వార్త 16వ అధ్యాయంలో ఒక ధనవంతుడు ఉన్నాడు, ఒక దరిద్రుడు ఉన్నాడు. దరిద్రుడు తనకు ఏమి ఉన్నా లేకపోయినా విధేయత ఉంది. ఆస్తులు లేవండి, అంతస్తులు లేవు, కానీ విధేయత ఉంది. ధనవంతుడు ఊదా రంగు వస్త్రములు ధరించుకొని ఊపిరాడక తినుచు బహుగా సుఖపడువాడు. ఏమైంది? మరణమేమో దరిద్రుడికైనా ధనవంతుడికైనా వస్తుంది. వచ్చిన తర్వాత ఒకడేమో అబ్రహాము రొమ్మున విశ్రాంతి పొందుతున్నాడు, అతను దరిద్రుడు. ఒకడేమో పాతాళములో వేదన పడుతున్నాడు, వాడు ధనవంతుడు. ఎందుకు? వాడి ధనమే మనకి ప్రాపకం. అందుకే లూకాసు వార్త 12వ అధ్యాయాన్ని మనం చూస్తున్నప్పుడు ధనవంతుడు అనుకున్నట్ట, నా ప్రాణమా, అనేక సంవత్సరాల ఆస్తిపాస్తులు నీకు ఉన్నాయి, తినుము త్రాగుము సుఖించుము అనుకున్నాడు. దేవుడు అన్నాడు 19వ వచనంలో, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుచున్నాను. అవిధేయుడిగా బ్రతికిన నీవు ఈ రాత్రి చచ్చిపోబోతున్నావు. నీవు సంపాదించినది ఎవరికి? నీవు ఎక్కడికి వెళ్తావు? దేవునియందు నాకు ప్రియమైన వారలారా, విశ్రాంతిలో ప్రవేశించువారు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున రక్షించబడిన వారు మాత్రమే. మందిరానికి వెళ్ళిన వాళ్ళందరూ విశ్రాంతిలో ప్రవేశించరు. కానుకలు ఇచ్చిన వారందరూ విశ్రాంతిలో ప్రవేశించరు. విశ్రాంతిలో ప్రవేశించువారు యేసు ప్రభుల వారిని తమ రక్షకునిగా అంగీకరించి తమ పాత జీవితాన్ని విడిచిపెట్టి క్రీస్తు కొరకు బ్రతికిన వారు మాత్రమే. అందుకే పౌలు అన్నాడు కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 8వ అధ్యాయంలో, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. పాతవి గతించే, పాత జీవితం అయిపోయింది. దేవునియందు ప్రియులారా, 8 గంటల విశ్రాంతే శరీరాన్ని ఎంతగానో తెప్పరిల్ల చేస్తే నిత్య విశ్రాంతి ఎంత ఆనందాన్ని ఇస్తుందో తెలుసా? నిత్య విశ్రాంతి కావాలన్నా, నిత్య నరకము కావాలన్నా అది నీ చేతిలోనే ఉంది. నీ చేతిలోనే ఉంది. అది ఎలాగ నీ చేతిలో అంటే, నువ్వు విధేయుడవుగా బ్రతికితే నిత్య విశ్రాంతి, అవిధేయుడవుగా విధేయత లేకోకుండా జీవిస్తే ప్రభుతో నిత్య విశ్రాంతిలో ఉండలేవు. అలాగ ఉండని జీవితము ఏడుపును, పండ్లు కొరుకుటయు, మహారోదన, వేదన, బాధ, అయ్యో బహుదారుణమైన పరిస్థితి. అందుకే ప్రభు ఈరోజు ఆహ్వానిస్తున్నాడు, నామకార్థపు భక్తి వద్దు ప్రియులారా. మా తాతల కాలము నుంచి క్రైస్తవ్యం వారసత్వం కాదు. ఇది ఏ సినిమా వారసత్వం కాదు, రాజకీయ వారసత్వం అంతకన్నా కాదు. నీ వ్యక్తిగత జీవితంలో మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తమై తండ్రి కుమార పరిశుద్ధాత్మనామములో బ్యాప్టిజమును పొందితే
ప్రభు బలలో క్రమముగా చేయి వేస్తూ నిన్ను నీవు పరీక్షించుకుంటూ వస్తే, లోపాలు ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటూ వస్తే, అప్పుడు ప్రభుతో యుగ యుగములు నిత్య విశ్రాంతిలో ప్రవేశిస్తాం. ఇంకెందుకు ఆలస్యం? వాక్యమునకు అవిధేయులుగా ఉండక వాక్యమునకు విధేయులుగా ఉందాం. అదే సత్యమునకు విధేయులుగా, విశ్వాసమునకు విధేయులుగా, ప్రభు యొక్క మాటకు విధేయులుగా, అన్ని విషయాలలో విధేయులుగా ఉందాం. ఎవరిని పోలి? ప్రభులాంటి విధేయత, భక్తులను చేర్చుకునే విధేయత, సంపూర్ణమైన విధేయత. ఇవి కలిగి ఉంటే ఉన్న దీవెనలు తర్వాత విషయంలో చెప్తాను. విధేయత లేకపోతే తొట్టిల్లుతాం, పాపులుగా మిగిలిపోతాం, దేవుని ఉగ్రతకు పాత్రలవుతాం, నిత్య విశ్రాంతిలో ప్రవేశించలేం. ప్రార్థన చేసుకొని, దేవా విధేయత కలిగిన మనస్సును మాకివ్వండి, వినయముతో పరలోకము చేరుకోవడానికి కృపనివ్వండి అని ప్రభు సహాయాన్ని కోరదాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడవైన దేవా, మహాగణుడవైన పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన. నేను నమ్మిన బిడలమైన మేము విధేయులుగా బ్రతకకపోతే కలిగే నష్టాలు మీ లేఖనాలలో నుంచి చూస్తూ ఉన్నప్పుడు, వింటున్నప్పుడు కలిగే భయము కన్నా రానున్న దినాలను గూర్చిన భయము కలిగి విధేయులముగా మీరిచ్చే గొప్ప ఆశీర్వాదాలు పొందుకోవడానికి సహాయము చేయండి తండ్రి. ఓ నాన్న, ప్రకటించిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఫలింపచేసి మీ సత్యవాక్యమునకు విధేయులై నిరంతరము మీకు సాక్షులై బ్రతకడానికి కృపనిస్తూ రమ్మని ఎంతైనను నమ్మదగిన దేవాది దేవుడు అని మీకు స్తోత్రములు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.